దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని చూస్తే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనే మాట శుద్ధ అబద్ధం అని సిట్ తేల్చినట్టు. ఏది? ప్రభుత్వ అనుకూల మీడియా కథనాల ఆధారంగా. రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు అంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ప్రభుత్వ అనుకూల మీడియా సిట్ ఇలా చెప్పింది అని రాసిన వార్తల ఆధారంగా చూస్తే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఎక్కడ నిర్ధారణ కాలేదు అని సిట్ తేల్చేసింది. సో అంటే ఇన్ని రోజులు జరిగిన డ్రామా ఏంటి? సుబ్బారెడ్డి కలిపాడు, లేదు సిట్ లో. జగన్మోహన్ రెడ్డి కలిపాడు, లేదు సిట్ ఫైండింగ్స్ లో. ధర్మారెడ్డి కలిపాడు, లేదు సిట్ ఫైండింగ్స్ లో. జంతువుల కొవ్వు కలిపారు, లేదు సిట్ ఫైండింగ్స్ లో. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ ఆధారాలతో ఏ రకంగా మీరు అటువంటి ప్రకటనలు చేస్తారు, అటువంటి ప్రకటనలు ఇంకా బంద్ చేయండి అంటూ సుప్రీంకోర్టే చెప్పాల్సి వచ్చింది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హిందువులకు వ్యతిరేకంగా లడ్డూల్లో కొవ్వు కలిపారు అని మీరు చేసిన ప్రచారం దుర్మార్గం కదా. కోట్లాది మంది హిందువులను మనోవేదనకు గురి చేసే తరహా క్యాంపెయిన్ చేసినందుకు శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, ఇటువంటి వార్తలు రాసిన వాళ్ళు, జంతువుల కొవ్వు లేదు, రిలీఫ్ గా ఉండండి అని ఇప్పటికైనా ఒక సాంత్వన చేకూర్చే మాట చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? సిట్ ఫైండింగ్స్ తర్వాత అయినా చెంపలేసుకొని శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి కదా.